అతితో అనర్థం. యమునా నది తీరాన ఉన్న గురుకులంలో వేల సంఖ్యలో విద్యార్థులు ఉండేవారు. ఆ గురుకులము సత్యానందుడు అనే గురువుగారిది. అక్కడున్న విద్యార్థులందరితో ప్రదీపుడనే విద్యార్థి చాలా చురుకైనవాడు. కేవలం చదువులోనే కాదు, ఆటపాటల్లోనూ ముందు ఉండేవాడు. కానీ అవసరానికంటే చాలా ఎక్కువ మాట్లాడేవాడు. ఈ విషయాన్ని సత్యానందుడు గ్రహించినా ఏదో ఒకరోజు ప్రదీపుడే గుర్తించి సరిచేసుకుంటాడని అనుకున్నాడు. ఇలా రోజులు గడిచాయి. ప్రదీపుడి విద్య పూర్తి కావచ్చింది. కానీ అప్పటికి అతిగా మాట్లాడటం తగ్గించుకోలేదు. ఎలాగైనా అతడిలో మార్పు తేవాలి అనుకున్నాడు సత్యానందుడు వారు. ఒకరోజు గురుకులంలో ఉన్న మొక్కలకు ప్రదీపుడు నీళ్లు పడుతున్న సమయంలో గురువు పలకరించారు. మాటల మధ్యలో మితంగా మాట్లాడటము గొప్పవారి లక్షణాలలో ఒకటి అని చెప్పారు. మేధావులు, విజ్ఞానవంతులు తమ మాటలు, ప్రసంగాలతో ప్రజల్లో చైతన్యం కలిగించాలి కదా. మాట్లాడుకుంటే ఎలా గురువుగారు అంటూ కొలతలేసుకొని మాట్లాడటం, అయినా కొలత వేసుకొని మాట్లాడటం సాధ్యమవుతుందా? పైగా మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తిగా ఎదగాలని నా ధ్యేయము. అలాంటప్పుడు నేను ఎట్లా మితముగా మాట్లాడేది అని తన అనుమానాన్ని ప్రదీపు సత్యానందుల వారికి వెలిబుచ్చారు. అప్పుడు గురువుగారు చిరునవ్వు నవ్వి, బావిలోని కప్పలు ఎప్పుడు బెక బెక అని అరుస్తూనే ఉంటాయి. కానీ అవి చేసే శబ్దాలలో ఎవరికీ పెద్దగా ఉపయోగం ఉండదు. అసలు వాటిని పట్టించుకోరు. అదే కోడి పుంజుని చూడు, వేకువజామునే తన కూతతో ఊరందరినీ మేల్కొల్పుతుంది. మనము ఎంత తక్కువగా మాట్లాడాము అనే దానికంటే ఎంత పనికి వచ్చేలా మాట్లాడదాం అనేదే ప్రధానం. సాధనతో ఏదైనా సాధ్యమే. మాట్లాడే ముందు కాసేపు ఆలోచిస్తే అనవసరపు మాటలు నోరు దాటి బయటకు రావు. ఎన్నో ఉపద్రవాలకు అనవసరపు మాటలే కారణం అని ప్రదీపుడికి వివరంగా చెప్పారు సత్యానందుల వారు. గురువు మాటల్లోని వాస్తవం అర్థమైన ప్రదీపుడు అప్పటి నుండి అవసరం అయితేనే మాట్లాడేవాడు. తక్కువ మాట్లాడుతూనే గొప్ప వక్తగా పేరు సంపాదించుకున్నాడు. హరి ఓం తత్సత్. గురువు మాట వింటే శిష్యుడు బాగుపడతాడు అన్న విషయము ఈ కథలో మనకు తెలిసిన నీతి. హరి ఓం తత్సత్.